ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. వెల్కమ్ టు వైఫై టీవీ. కౌశల్ నిన్న మొన్నటి వరకు ఈ పేరు మారుమోగిపోయింది. బిగ్ బాస్ షో ద్వారా సినిమా హీరోలకు సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకొని కౌశల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వస్తే జనం ఎగబడిపోవటం చూసాం. అంతా బానే ఉంది. కానీ కౌశల్ పలు ఛానల్స్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను ఎంతో ఊహించుకుంటూ ఏవేవో చెబుతున్నాడంటూ నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్లోని తన సహచరులు కూడా కౌశల్ తీరును తప్పుపడుతున్నారు. ఇంతకు కౌశల్ చెబుతున్నవి నిజాలేనా, లేక తనకంటూ పాపులారిటీ వచ్చింది కదా అని ఏది పడితే అది చెబుతున్నాడా అన్న అనుమానాలు పుట్టిస్తున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీగా ఉన్న కౌశల్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఇస్తారని చెప్పటం, పిఎం ఆఫీస్ నుంచి కూడా తనకు కాల్ వచ్చినట్టు చెప్పాడు. ఇక ఒక ఫారిన్ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇచ్చేందుకు కాల్ చేశారని చెప్పాడు. అసలు కౌశల్ నీ సుత్తి ఆపుతావా, ఏం చేశావని వారందరూ నీకు కృతజ్ఞతలు తెలుపుతారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ని రోజులు ఇదే అభిమానులు కౌశల్కు అవుట్ రైట్ సపోర్ట్ చేస్తారన్న విషయం మనం మర్చిపోకూడదు. అయినా సరే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారంటే ఎంతలా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. కౌశల్ కూడా ఈ అసహనాన్ని సరైన కోణంలో చూడాల్సి ఉంది, లేకపోతే ఇంకాస్త అబాసు పాలయ్యే అవకాశం ఉంది. మరోవైపు కౌశల్కు తాము ఫోన్ చేసినా సరే అటెండ్ చేయట్లేదు అంటూ గీతా మాదిరి రివర్స్ అటాక్ చేసింది. మరి ఏదో టైటిల్ గెలిచాం అదంతా తన వల్లే అని హీరోయిక్ ఫీలింగ్ ఉంటే ఎవరు ఏం చేయలేము. కానీ ఎల్లకాలం అదే ఉంటుందని అనుకుంటే కౌశల్ అమాయకత్వం అనుకోవాల్సి వస్తుంది. ఆకాశానికి ఎత్తాలన్నా పాతాళానికి దించాలన్నా ప్రేక్షకుల వల్లే అని కౌశల్కు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. Please subscribe to Wi-Fi TV.